సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మీ ఇంటి పైన సోలార్ ప్లాంట్ పెట్టుకుంటే మీకు కరెంట్ ఫ్రీ. ఈ స్కీమ్ ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇప్పుడు శరవేగంగా ఆంధ్రప్రదేశ్లో అమలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన క్రింద తీసుకొచ్చినటువంటి ఈ పథకం ప్రకారం ఇంటిపైన సోలార్ పవర్ ప్లాంట్ అంటే సోలార్ ప్యానల్స్ని అమర్చుకుంటే కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు దీనికి సహకరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో డ్వాక్రా మహిళల్ని ఇందులో ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేసింది. పైలట్ ప్రాజెక్టుగా కొన్ని జిల్లాల్లో దీన్ని అమలు చేయడం, సక్సెస్ఫుల్ రిజల్ట్ రావడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఇక్కడ నుంచి ఇంట్లో వాడుకునేటువంటి కరెంటుకి బిల్లు కట్టాల్సినటువంటి అవసరం ఉండదు. ఇది ఏ విధంగా, ఎలా సాధ్యం, ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు, నమస్కారం. నమస్కారం సార్. ఆంధ్రప్రదేశ్లో మొదటి నుంచి కూడా పవర్ అనేది మీద చాలా చర్చ నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా బైఫర్కేషన్ తర్వాత సర్ప్లస్ స్టేట్ అనుకున్నారు. అవును. సో ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలతో మళ్ళీ అది దిగాలు పడినటువంటి రాష్ట్రంగా ఉంది. ఇప్పుడు సోలార్ పవర్ ప్యానల్స్ వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీమ్ని పెద్ద ఎత్తున అమల్లోకి తేవాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. ఏంటి అసలు ఈ పిఎం సూర్యఘర్ యోజన ఏంటి? దాన్ని ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా సంఘాలకిను ప్రైవేట్ అంటే ఇళ్లల్లో ఉండేటువంటి రెసిడెన్షియల్ రూఫ్ టాప్స్ మీద ఇది డెవలప్ చేసేటువంటి ప్రక్రియకి ఫోకస్ చేస్తూ ఉంటుంది గవర్నమెంట్. సాధ్యమయ్యే పనేనా? వీలవుతుంది సార్. ఇంచుమించు మనకు ఆంధ్రప్రదేశ్లో 1 కోటి మంది ఉన్నారు సార్ డ్వాక్రా మహిళలు. ఓన్లీ డ్వాక్రా మహిళలు 1 కోటి మంది దాకా ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు 1 కోటి కుటుంబాలు 1 కోటి కుటుంబాలు అనుకోండి. మహిళ అంటే ఒక కుటుంబమే కదా సార్. ఇప్పుడు పల్లెటూరులో మీరు చూసినారంటే ఒకప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు మీరు ఏ ఇంటి లోపలికి వెళ్ళినా కానీ పెద్ద టీవీలు, కంపల్సరీ ఫ్రిడ్జ్. అంటే ఫస్ట్ పవర్ ఈజ్ మ్యాండేటరీ, కరెంట్ ఉండాల్సిందే కంపల్సరీ. ప్రత్యేకించి పల్లెటూరులో ఇంకా అవసరం అది. ప్రతి ఇంట్లో ఒక ఇంట్లో మిక్సీ ఉంటుంది, టీవీ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, లైట్లు ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇలాంటికి ఇన్ని వస్తువులు ఉన్నప్పుడు వాటికి మన సాంప్రదాయ కరెంటు తీసుకోవాలా అంటే ఖచ్చితంగా 1000 నుంచి 1500 రూపాయలు అటు అయ్యేటటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా ఇప్పుడు ప్రభుత్వం ప్రత్యేకించి గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ వాళ్ళు, సొసైటీ ఫర్ రూరల్ పవర్టీ ఎరాడికేషన్, దానికి సంబంధించి ఆ గ్రూప్ వాళ్ళు దీని గురించి ఒక అవగాహన కల్పించి, ఇంతకు ముందర చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు కదా సార్, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి. అంటే ఆయన చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క కుటుంబం యొక్క తలసరి ఆదాయం పెంచాలన్నది మార్గం. అంటే ఇంచుమించు ఇప్పుడు 2,60,000 ఒక మనిషి తలసరి ఆదాయం ఉంటే 2047కి 53 లక్షల రూపాయలు తలసరి ఆదాయం పెంచాలనేసి అడుగులేస్తున్నటువంటి తరుణంలో ఇలాంటివన్నీ ఆలోచిస్తేనే ఆ దిశగా ముందరికి వెళ్ళేదానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు దీంట్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీని గురించి ఒక అవగాహన కల్పిస్తున్నారు. ఈ గ్రూప్ ద్వారా, ఈ సెట్ గ్రూప్ దాకా వాళ్ళు ఏం చెప్తారంటే ఇంచుమించు 1,00,000 మంది ఒప్పుకున్నారు. ఈ అవగాహన సదస్సుల్లో 1,00,000 మంది ఒప్పుకున్నారు. 1,00,000 మందికి అవగాహన కల్పిస్తే 80,000 మంది ఆల్రెడీ అగ్రి అయిపోయినారనమాట. దీన్ని పెట్టడం ద్వారా ఏంటంటే ఒక మిడ్ సైజ్ హౌస్, గ్రామంలో ఉండే ఒక స్మాల్ నుంచి మిడ్ సైజ్ హౌస్లో వాళ్ళు అన్ని లైట్లు, ఫ్యాన్లు, టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, మిక్సీలు ఇవన్నిటికీ సరిపడే విధంగా ఒక 3 కిలోవాట్ల సామర్థ్యం ఉండేటటువంటి రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ పెట్టేదానికి గవర్నమెంట్ సపోర్ట్ చేసే విధంగా చర్యలు జరుగుతున్నాయి సార్. అంటే 3 కిలోవాట్లు సామర్థ్యం ఉన్న రూఫ్ టాప్ ప్యానల్స్ పెట్టాలంటే 1,98,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే చాలా ఎక్కువ భారం కదా. ఇప్పుడు దాదాపు 2 లక్షలు. సో దాంట్లో సార్ 78,000 రూపాయలు గవర్నమెంట్ రాయితీ ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రాయితీ వస్తుంది. ఒక 10% మిగిలిన డబ్బులు ఉంటే 98,000 తీసేసి ఇంకా 1,20,000 అనుకుందాం మనం. 1,20,000లో 10% డౌన్ పేమెంట్గా పే చేసుకుంటే 10% అంటే ఒక 11,000 దాకా పెట్టుకుంటే మిగతాది బ్యాంకుల ద్వారా, తర్వాత ఈ డ్వాక్రా గ్రూపుల ద్వారా, వీటన్నిటి ద్వారా గవర్నమెంటే వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. రివాల్వింగ్ ఫండ్ లో ఉంటాయి కదా డ్వాక్రా గ్రూపులు, అమౌంట్ పే చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఎట్టయితే ఇప్పుడు డ్వాక్రా గ్రూపుల్లో లోన్లు తీసుకొని ఈఎంఐలు కట్టుకుంటారు, ఆ విధంగా ఈఎంఐలు వీళ్ళు కట్టుకోవచ్చు. దీంట్లో ఇంకొక ఉపయోగం ఏంటంటే ఇలాంటిది పెట్టుకుంటే కరెంటుని బేసిక్గా మన ఆడవాళ్ళు పొదుపు గ్రూపుల్లో ఉన్నారు కాబట్టి కరెంటును కూడా ఇంట్లో పొదుపుగా వాడతారు.
పొదుపుగా వాడుకొని కొంత కరెంటుని కానీ మిగిలించుకున్నారంటే దాన్ని తిరిగి కరెంటు సంస్థలకే అమ్మచ్చు, ఈ డిస్కమ్ల వాళ్ళకే అమ్మచ్చు. అలా అమ్మడం ద్వారా కూడా వీళ్ళకి డబ్బులు వస్తుంది అనమాట. సో ఆ రకంగా కూడా ఆదాయ మార్గం పెరిగే అవకాశం ఉంటుంది. మరొకటి వచ్చేసి 2 కిలోవాట్ల సామర్థ్యం ఉండేది పెట్టాలంటే 1,40,000 రూపాయలు అవుతుంది. 1,40,000లో 60,000 రూపాయలు వాళ్ళు రాయితీ ఇస్తారు. 60,000 రూపాయలు రాయితీ ఇస్తే ఇంకొక 80,000 రూపాయలు ఉంటుంది. 80,000 రూపాయలు 10% కట్టుకోవాలి, 8,000, మిగతాది లోన్ ఇప్పిస్తారు. ఇంకోటి 1 కిలో మెగావాట్ల సామర్థ్యం కావాలంటే 70,000 అవుతుంది. 70,000లో 30,000 రూపాయలు వాళ్ళు రాయితీ ఇస్తారు. 40,000 రూపాయలు ఇంటి సైజును బట్టి పెట్టుకుంటా 2 కిలోవాట్ 3 కిలోవాట్ అని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫ్రిడ్జ్లు అవన్నీ లేనట్టు అనుకోండి, 1 కిలో మెగావాట్కి పెట్టుకుంటే సరిపోతుంది, లేదు 2 పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పెట్టుకోవడం ద్వారా ఒకటి వచ్చేసి ఇప్పుడు నెల ఎట్టొచ్చి 1,000-1,500 రూపాయలు కరెంట్ బిల్ కట్టాలి సార్. దాంతో పాటు ఇంకొక 1,000-2,000 రూపాయలు ఎక్స్ట్రా వేసుకున్నారంటే ఈఎంఐగా వాళ్ళకి కట్టించు. ఇది వన్స్ పెట్టుకొని ఒక 3-4 సంవత్సరాలు కట్టేసినారంటే జీవితాంతం ఇంక ఇది ఉండిపోతుంది. ఇది ఆ తర్వాత దీంట్లో కొంత స్టోరేజ్ గాన వాళ్ళు స్టోర్ చేసుకుంటే తిరిగి దాన్ని కూడా అమ్ముకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి మామూలుగా సాంప్రదాయ కరెంట్ అంటే ఎక్కడన్నా ఏదన్నా ఇదే వేసి ఏదైనా బిల్డింగ్లు ఏదైనా చెట్లు పడిపోయినా లేదా స్తంభాలు పడిపోయినా అలాంటప్పుడు పవర్ సప్లై ఉండదు. ఇప్పుడు దీని ద్వారా ఏంటంటే వచ్చిన పవర్ నీళ్ళు స్టోరేజ్ చేసుకోవడం ద్వారా అవసరమైనప్పుడు తిరిగి వీళ్ళు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇన్వర్టర్స్ అని లాగా పెట్టుకున్నారు కదా సార్ ఇళ్లలో, ఆ విధంగా ఇన్వర్టర్లో పెట్టుకుని ఆ ఇన్వర్టర్ నుంచి వీళ్ళు వాడుకోవచ్చు. పవర్ ఇంటరప్షన్ అనేది ఉండదు. మనలాంటి ఈ ఎండలు ఎక్కువ ఉండేటటువంటి ప్రదేశాల్లో ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చి చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఒక పైలట్ ప్రాజెక్ట్ ఏదో చేశారు, ఎన్టీఆర్ జిల్లాలో చేసినారు. దాంట్లో 700 మందికి ఈ ప్యానల్స్ పెడితే దాంట్లో 400 మంది డ్వాక్రా మహిళల కుటుంబాలకే పెట్టినారు. సో వాళ్ళంతా హ్యాపీగా చేసుకుంటున్నారు. వాళ్ళు ఒక ఎన్టీఆర్ జిల్లాలోనే 700 మందికి పెడితే 400 డ్వాక్రా మహిళలకు సంబంధించి పెట్టుకున్నారు సార్. సో ఇది ప్రతి ఒక్కరూ ఈ అవగాహన కల్పించేటటువంటి ఈ గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి దానివల్ల ఉన్న ప్రయోజనాలు తెలుసుకొని ఏమో ఒక్కసారిగా ఇంత అని భయపడద్దు. ఇప్పుడు ఈఎంఐ లేని కుటుంబం లేదు సార్. అలాంటిది ఇంట్లో సమయం సందర్భం లేకుండా వెలుగులు జిమ్మేటటువంటి ఈ సోలార్ ప్యానల్స్ పెట్టుకోవడం ద్వారా దానికి ఈఎంఐ కట్టడం అనేది పెద్ద మ్యాటరే కాదు. సో ఇంటిపైన పవర్ ప్లాంట్ పెట్టుకుంటే సేఫ్ కాదు అనే ఒక భయం ఉంటుంది. ఇది సోలార్ ఇది కదా సార్, ఇది ప్లేట్లే కదా, అలాంటి ఇష్యూ ఏమి ఉండదు సార్. ఇది ఈ ఎండ వచ్చేసి ఇంకో రకంగా దీన్ని పెట్టుకుంటే ఆ ఎండకి కింద మాడే తత్వం కూడా ఒకరో తగ్గుతుంది. ఈ ప్యానల్స్ అడ్డు ఉంటాయి కదా, ఆ పవర్ నంతా లాక్కుంటాయి. ఇప్పుడు మామూలుగా టౌన్లో కానీ పల్లెటూరులో కానీ పైన పెయింట్ పూస్తారు ఈ సెగకు నిలబడలేక. అలాంటి అవసరాలు లేకుండా ఈ ప్యానల్స్ పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఆ సౌర శక్తిని అంతా ఈ ప్యానల్స్ అబ్జర్వ్ చేసుకొని దాన్ని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తాయి. సో ఆ రకంగా కూడా వీళ్ళకి మంచి జరుగుతుంది. ఇప్పుడు ఏదన్నా లైన్ పడిపోయిందనో లేకపోతే ఎక్కడో ఏదో సబ్ స్టేషన్లో ప్రాబ్లం అనో ఇలాంటివి ఏమీ లేకుండా 24/7 ఈ ఎలక్ట్రిసిటీని వాడుకునేదానికి, మిగిలింది స్టోర్ చేసుకొని అమ్ముకునేదానికి ఒక 3-4 సంవత్సరాలు ఈఎంఐ ఉంటుందేమో. ఆ తర్వాత ఎప్పటికీ ఇది ఉండిపోతుంది కదా ఇళ్లలో. సో ఈ వచ్చిన అధునాతన టెక్నాలజీని వాడుకొని ఇలాంటి ఉపయోగాలన్నీ వాడుకునే దిశగా పోవడం అన్నది ఒక మెచ్యూర్డ్ ఆలోచన. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ఇది అమలు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు మహిళలు ఇప్పుడు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు వాళ్ళకి అక్కడ ఉండేటటువంటి అధికారులతో కానీ ఇంటరాక్ట్ అయితే ఖచ్చితంగా వాళ్ళు దీని గురించి చెప్తారు. చెప్పినప్పుడు దాంట్లో సాధ్య అసాధ్యాలు చూసి ఇమ్మీడియట్గా ఇప్పుడు 10,000-20,000 రూపాయలు డౌన్ పేమెంట్ కట్టుకోవడం పెద్ద మ్యాటర్ కాదు సార్. ఒక నార్మల్ సైజ్ ఇల్లుండి ఎవరికైతే సర్ప్లస్ పవర్ కనుక ఎక్కువ జనరేట్ చేస్తే దాని నుంచి ప్రభుత్వం నుంచి ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆదాయం వస్తుంది సార్. స్టోర్ చేసుకొని మళ్ళీ అమ్మచ్చు. డిస్కౌంట్ వాళ్ళకి అమ్మితే వాళ్ళు కొనుక్కొని వేరే అవసరాల కోసం వాళ్ళు వాడుకునేదానికి అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించినది. ఇది ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకి ఒక కొత్త టాస్క్ ఇవ్వబోతుంది కూటమి ప్రభుత్వం. సోలార్ పవర్ ప్లాంట్లు ఒక విధంగా ఇంటి సైజును బట్టి, స్థాయిని బట్టి 1 kV, 2 kV, 3 kV సోలార్ పవర్ ప్లాంట్లు, రూఫ్ టాప్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటే కరెంటు ఫ్రీ అవడంతో పాటు సర్ప్లస్ కరెంటుని ప్రభుత్వ డిస్కమ్లకి అమ్మేటువంటి ఒక వెసులుబాటు వస్తుంది. దీని ద్వారా అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ పథకాన్ని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా PM సూర్యఘర్ యోజన కింద విస్తరించేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. ఏపీలో ఉన్నటువంటి 1 కోటి మంది డ్వాక్రా మహిళలకి ఇది ఒక వరం కాబోతుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.